ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు మరి గడిచిన జనవరి నెలంతా కాచి కాపాడి ఫిబ్రవరి నెలలో 1వ తారీఖున ఆయన వాక్యాన్ని వినడానికి ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు గారు ఒక చోట ఎలా అంటారు, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును అని. మనం వేకువని నిద్ర లేవగానే దేవుణ్ణి వెతికేవారిగా ఉందామండి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 63వ కీర్తన 3వ వచనము. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించెను. ఆమెన్. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. దావీదు గారు ఈ మాటలని ఎంతో చక్కగా మరి మాట్లాడుతున్నారు. దావీదు గారికి ఉన్న ఆశ, తృష్ణ, దేవుడి పట్ల దేవుని చూడాలనే ఆశ, మరి ఆయన శరీరం ఎంతో మరి దేవుని కొరకు ఆశపడుతుందో, ఆయన కన్నులు దేవుని చూడాలని ఎంత ఆశపడుతున్నాయో ఈ కీర్తన ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నారు. మరి దావీదు గారికి ఉన్న ఆశ, తృష్ణ మనము కూడా కలిగి ఉండాలండి. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప చాలా చాలా ఉత్తమమైనది. ఆయన కృప కోసం మనం కనిపెట్టేవారిగా ఉండాలి. ఆయన కృప కొరకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. స్తుతించుట మంచిది, నా పెదవులు నిన్ను స్తుతించెను. మరి దావీదు గారు ఎంతలా ఇక్కడ స్తుతిస్తున్నారో మనం చూస్తున్నాము. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టి కనిపెట్టి ఉన్నాను. మరి నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నదని. ఎంత ఆశ అండి ఇక్కడ దేవుని పట్ల ఆయనకున్న ఆశ అంత ఇంత కాదు. హల్లెలూయా. మరి నీకు నాకు కూడా ఆ విధమైన ఆశను మనం దేవుని పట్ల కలిగి ఉండాలి. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. మన ప్రాణము మరి ఇలా ఉన్నదంటే కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. ఈ జీవము కంటే దేవుని కృపే ఉత్తమమైనదండి. మన పెదవులు దేవుని స్తుతించేవిగా ఉండాలి. ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేవారిగా ఉండాలండి. ఆయన కృప ఎంతో ఉత్తమమైనది. అలాంటి ఉత్తమమైన కృపను కలిగి ఉన్న మనందరం కూడా చాలా ధన్యులము. మన పెదవులు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవిగానే ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు గారికి ఉన్న తృష్ణ, ఆశ ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా కలిగి ఉండును గాక. నీవు నాకు సహాయుడివై ఉంటువి. మనకి ఎవరు సహాయం చేస్తారు? 7వ వచనంలో దావీదు మాట్లాడుతున్నారు, నీవు నాకు సహాయకుడివై ఉంటివి. దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తారు. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని యొక్క రెక్కల చాటున మాత్రమే మనకి ఉత్సాహం ఉన్నదండి. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల చాటున మనకు ఆరోగ్యం ఉన్నదండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనకున్న సమస్యలు ఏమైనా, ఇబ్బందులు ఏమైనా మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తారు. ఈ మాటలు వింటనే నీకు సహాయం అవసరమై ఉంటే కనుక దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పెదవులు దేవుణ్ణి స్తుతించును గాక. మన పెదవులు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. దేవుని కృప వలన మాత్రమే మనం ఇలా బ్రతుకుచున్నాము. మనకు సహాయం చేసేవాడు ఆయనే, ఆరోగ్యమును కలగజేసేవారు ఆయనే, చక్కని ఆలోచన చెప్పేది ఆయనే. ఈ ఉదయకాలం మరి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ 1వ తారీఖున ఉన్న నీవు దేవుని యొక్క మరి దేవుడి పట్ల ఆసక్తితో నువ్వు కలిగి ఉండు. ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులతో నీవు జీవించు. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప మన ఎంటే ఉండును గాక. దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లము గాక. మనకు సహాయం దేవుడే అనుగ్రహించును గాక. ఆయన రెక్కల చాటున ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. దేవుని వెతుకు వారికి ఆయన ఫలాన్ని తప్పకుండా అనుగ్రహించే దేవుడు అండి. ఈ నెల 1వ రోజున మనము దేవుని వెతుకుదాము. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది కాబట్టి మన పెదవులు దేవుని స్తుతించుదాము. మన పెదవుల చేత దేవుణ్ణి ఘనపరచుదాము. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారయ్యా. మీ కృప జీవం కంటే ఉత్తమమైనది, నా పెదవులు నేను స్తుతించునని మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలునైనా. నిజమే తండ్రి, మీ కృప ఎంతో ఉత్తమమైనది తండ్రి. మా పెదవులను మేము ఎప్పుడు మిమ్మల్ని స్తుతించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం నేను ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి నేను ఈ వాక్యం నేను ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకవేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించి వారి కోరికని అవత్తును
నేను మీరు సఫలపరిచినైనా దేవా స్తోత్రం నైనా వారి ఆలోచనలు యావత్తుని కూడా నేను మీరు సఫలపరచండి. వారి కోరికను యావత్తును నేను మీరు సిద్ధింపచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలు మీ పాదాలకు అప్పచెప్తున్నాం. మీ బలం చేత బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, స్వస్థపరచండి అయ్యా. హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. అనేకమైన సమస్యలతో నేను మానసికంగా బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మానసిక సమస్యల నుంచి నేను మీరు విడిపించండి. వారి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా రేపటి గురించి ఇంకా ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటని అనేకమైన ఆలోచనలతో నేను చింతింపబడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారందరికీనైనా వారి బాధ యావత్తును నేను మీ మీదనైనా మోపి నేను దేవస్తోత్రం మీ మీద పరిపూర్ణంగా ఆధారపడే కృపను కూడా వారికి అలాంటి ఆలోచన కూడా నేను మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరి కాలంలో నేను మీ కాడు మోయటం మంచిదని మీరు సెలవిస్తున్నారయ్యా. వారి పరిచర్యలో పాలు పొందులు అడిగినట్లు మీరు సహాయం చేయండి. కురుగ్గాని ఎడమగాని త్రొట్టెలకుండా మంచి జ్ఞానంతో నింపబడిన వారు నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు ప్రతి ఎవరి బిడ్డకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ అంత భయభక్తులతో వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. వివాహాల విషయంలో మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని నేను ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి నేను మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. కష్టకాలం ముందు చక్కని కాన్పురని మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా స్తోత్రం. నేను బాలింతల్ని చంటి బిడ్డలని నాయన జ్ఞాపకం చేసుకొని తండ్రి. మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి చోట సువార్త అందబడినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. విదేశీ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశాల్లో ఉన్న బిడ్డలకి కాపుదల కృప ఆరోగ్యాలను గ్రహించండి. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. అందరినీ బలపరచండి. ప్రతి కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి. వేలులతో తృప్తిపరచండి. ఈ సమయంలో ఏకవేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన నేను మీరు ఆలకించి వారి ప్రార్థనకు సమాధానాన్ని అనుగ్రహిస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్న మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి జరుగుతున్న సభల విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడికే మహిమ కలుగును గాక.